హాయ్ ఎవ్రీవన్, నేను లాస్ట్ వీడియోలో పన్నీర్ మేకింగ్ వీడియో పెట్టాను కదా. ఇప్పుడు పన్నీర్ కర్రీ చేస్తున్నాను. ముందుగా పన్నీర్ పీసెస్ తీసుకొని కొంచెం కారం, సాల్ట్, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, కొన్ని వాటర్ పోసుకొని కలిపి పక్క పెట్టుకోవాలి. ఇప్పుడైతే కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పన్నీర్ పీసెస్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల పన్నీర్ బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ జీడిపప్పు, అల్లం వెల్లుల్లి కూడా వేసాను. నెక్స్ట్ టమాటోస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇక్కడ పసుపు, సాల్ట్ కూడా వేసి మూత పెట్టాలి. ఇక మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేను ఇలాచీ వేయలేదు, ఫస్ట్లో మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేస్తున్నాను. నెక్స్ట్ దీన్ని మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు, చూడండి ఇలా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇదే కడాయిలో మళ్ళీ కొద్దిగా ఆయిల్, కొంచెం జీలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకొని దీంట్లో కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కారం కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడే. ఇలా నెక్స్ట్ కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. చూడండి ఇలా మనకి కొంచెం కర్రీ అనేది చిక్కబడిన తర్వాత పన్నీర్ పీసెస్ వేసుకోవాలి. ఇలా పన్నీర్ కూడా ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ దీంట్లో కొత్తిమీర యాడ్ చేయాలి. కస్తూరి మేతి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను డిన్నర్లోకి చపాతీ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.